అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే అటుకులు ఫింగర్స్ అయితే చేస్తున్నానండి. అది ఎలాగనేది చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అటుకులు అయితే వేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్‌లోని 3 పొటాటోస్ ఉడికించుకొని వేసుకొని మెత్తగా అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం అటుకులు పౌడర్ చేసుకున్నాం కదా! అదైతే వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ అయితే కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. 4 స్పూన్లు అయితే మైదా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే ఎండుమిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ లేకుండా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాను. మీకు కావాల్సితే 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చేతికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫింగర్స్‌లో అయితే చేసుకుంటున్నానండి. చూసారా ఎలా చేసుకున్నానో? అలానే మొత్తం అన్ని ఫింగర్స్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఒక 4, 5 చొప్పున అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. చూసారా ఎలా వేయించుకుంటున్నానో? బ్రౌన్‌గా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. టేస్టీ అటుకుల ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే